హాయ్ గైస్, పుష్ప 2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 1292 కోట్లను కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాంగ్ రన్ లో 2000 క్రోర్స్ కలెక్ట్ చేసేలా ఉంది. మరి ఇలాంటి మూవీని ఎలా షూట్ చేస్తారు, షూటింగ్ లొకేషన్స్ ఏంటి, షూట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఎంత బడ్జెట్ అయిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పుష్ప ఎంట్రీ సీన్ ఉంటది కదా జపాన్ లో, కానీ ఆ ఫైట్ సీన్ తీసింది జపాన్ లో కాదు, వైజాగ్ పోర్ట్ లో. ఈ ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ ని 100 ఫీట్స్ పైన వేలాడదీస్తారు. ఈ సీన్ ని సుకుమార్ డూప్ తో చేద్దామన్నారు, కానీ అల్లు అర్జున్ దానికి ఒప్పుకోకుండా ఆ సీన్ ని స్వయంగా తానే చేశాడు. ఈ మూవీలో చాలా రిస్కీ షాట్స్ అల్లు అర్జున్ డూప్ లేకుండా చేశాడు. ఈ ఫైట్ సీన్ కోసం జపాన్ నుండి జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకువచ్చారు. ఇలా 30 డేస్ వైజాగ్ పోర్ట్ లో కష్టపడి ఈ ఎంట్రీ సీన్ ని షూట్ చేశారు. నెక్స్ట్ ఈ మూవీకి హైలైట్ అయిన గంగమ్మ తల్లి జాతర. ఈ సీన్ ని వైజాగ్ యాగండి టెంపుల్ దగ్గర తీశారు. మూవీ టీం ఈ సీన్ తీయడానికి చాలా కష్టపడ్డారు. మొత్తం ఈ జాతర ఎపిసోడ్ ని 4 మంత్స్ కష్టపడి 50 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఈ 4 మంత్స్ కూడా అల్లు అర్జున్ ఆ లేడీ గెటప్ లోనే ఉన్నాడు. ఈ గెటప్ వేయడానికి 2 అవర్స్ పట్టేది, తీయడానికి 1 అవర్ పట్టేది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా ఆ గెటప్ తోనే తినేవాడు, ఎందుకంటే ఆ గెటప్ తీసేస్తే మళ్ళీ వేయడానికి టైం పడుతుందని. ఈ ఎపిసోడ్ ని తీసేటప్పుడు అల్లు అర్జున్ కి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అందుకే ఈ ఎపిసోడ్ అయిపోగానే 2 మంత్స్ షూటింగ్ ఆపేశారు. అల్లు అర్జున్ కూడా గడ్డం తీసేసి ఆల్రెడీ ట్రిప్ కి వెళ్ళాడు హెల్త్ సెట్ అయ్యేంత వరకు. కానీ బయట అల్లు అర్జున్ కి సుకుమార్ కి గొడవ అయింది, అందుకే షూటింగ్ ఆపేశారు, అందుకే గడ్డం తీసేశారని టాక్ వచ్చింది. కానీ అదేం లేదు, హెల్త్ ప్రాబ్లం వల్ల షూటింగ్ ఆపేశారు. ఇలా చాలా కష్టపడి 4 మంత్స్ కష్టపడి 50 క్రోర్స్ బడ్జెట్ తో ఈ గంగమ్మ తల్లి ఎపిసోడ్ ని తీశారు. అందుకనే ఇంత కష్టపడి తీశారు కాబట్టి ఈ మూవీకి హైలైట్ అయింది ఈ సీన్. నెక్స్ట్ వచ్చేసి పుష్ప ఎర్రచందనాన్ని స్టోర్ చేసే ప్లేస్ ఉంటది కదా, అది రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి తీశారు. కాస్త ఈ మేకింగ్ వీడియోలో చూడండి, బ్యాక్గ్రౌండ్ లో రామోజీ ఫిల్మ్ సిటీ అని కనిపిస్తుంది. పుష్ప సాంగ్, పుష్పరాజ్ కూలీని విడిపించే సీన్, ఇంటర్వెల్ సీన్, ఇంకా క్లైమాక్స్ ఫైట్, ఇలా చాలా సీన్స్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే డిఫరెంట్ సెట్స్ వేసి తీశారు. ఆ క్లైమాక్స్ ఫైట్ లో ఉన్న హెలికాప్టర్ రియల్ది కాదు, డమ్మిది. అంటే మూవీలో చాలా చోట్ల రియల్ హెలికాప్టర్ ని వాడారు, కానీ ఈ ఫైట్ లో వాడింది డమ్మిది. ఎందుకని డమ్మిది వాడారంటే ఈ ఫైట్ సీన్ ని 30 డేస్ తీశారు. 30 డేస్ రియల్ హెలికాప్టర్ ని రెంట్కి తెచ్చి ఖాళీగా పెట్టలేరు కదా, ఒకవేళ పెడితే రెంట్ చాలా పెరిగిపోతుంది. అందుకే డమ్మిది చేయించి అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఎడిటింగ్ లో రియల్ హెలికాప్టర్ లాగా మార్చేశారు. ఈ లారీలు స్మగ్లింగ్ చేసే సీన్ ఒడిశాలోని తులిపాక నదిలో తీశారు. డే టైమ్ లోనే తీశారు, కానీ మూవీలో నైట్ ఎఫెక్ట్ ని యాడ్ చేశారు. ఈ సీన్ ని సమ్మర్ లోని ఏప్రిల్ నెలలో తీశారు, ఎందుకంటే వాటర్ ఆ టైంలో తక్కువగా ఉంటది, లారీలో వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటదని ఏప్రిల్ నెలలో తీశారు. ఇంకా బన్వర్ సింగ్ షికావత్ ఎంట్రీ సీన్, ఆ కూలీని పట్టుకునే సీన్ మొత్తం కూడా ఒడిశాలోనే తీశారు. షికావత్ సార్ ఆ స్మగ్లింగ్ లారీని ఆపుతాడు కదా, ఆ సీన్ ని రియల్ లారీలతో రియల్ గా యాక్సిడెంట్ చేసి తీశారు. ఈ మూవీలో వాడిన రెడ్ శాండిల్వుడ్ మొత్తం థర్మాకోల్ తో తయారు చేసింది, రియల్ది కాదు. ఇంకా హైదరాబాద్ లో కొన్ని సెట్స్ వేస్తే కిసికి సాంగ్, ఫీలింగ్ సాంగ్ తీశారు. రిలీజ్ కి 20 డేస్ ముందు వీటిని షూట్ చేసి రిలీజ్ చేశారు. ఇలా ఈ మూవీని 2 ఇయర్స్ కష్టపడి షూట్ చేశారు. ఈ మూవీని తీయడానికి 500 క్రోర్స్ బడ్జెట్ పట్టింది. ఈ మూవీలో భారీ సెట్స్ లేవు, విఎఫ్ఎక్స్ లేదు, గ్రాఫిక్స్ లేదు. అయినా కానీ ఇంత బడ్జెట్ ఎందుకు ఎక్కువైందంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి హీరో రెమ్యునరేషన్. అల్లు అర్జున్ ఈ మూవీ కోసం 200 క్రోర్స్ ని తీసుకున్నాడు. ఇంకా చాలా సీన్స్ ని షూట్ చేసి డిలీట్ చేశారు. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ కదా, 2 ఇయర్స్ తీశారు, కాబట్టి ఈ మూవీకి బడ్జెట్ చాలా ఎక్కువైంది. బడ్జెట్ ఎంతైతే ఏముందిలే, ప్రొడ్యూసర్స్ అయితే జాక్పాట్ కొట్టేశారు. పెట్టిన ప్రతి రూపాయికి డబల్ లాభం వచ్చింది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సెలవు.